హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా ఫెయిల్ కాగా రాజస్థాన్ రాయల్స్ సూపర్ డామినేషన్ చూపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై టీం స్టార్టింగ్ నుంచే కష్టాల్లో పడింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అయ్యారు. రుతురాజ్, సంజు ఇద్దరూ పెద్దగా రాణించలేకపోయారు. మిడిల్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. సర్ఫరాజ్ 17, కార్తిక్ 18, ఓవర్టన్ 43. మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. మొత్తం స్కోరు 127కే ఆల్అవుట్ అయింది. రాజస్థాన్ బౌలర్లు మ్యాచ్ ను పూర్తిగా కంట్రోల్ చేశారు. ఆర్చర్ కీలక వికెట్లు తీయగా బర్గర్ మ్యాచ్ చేంజర్ గా మారాడు. జడేజా మిడిల్ ఆర్డర్ బ్రేకులు చేశాడు. చెన్నైకి ఒక్క పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ కాలేదు. ఇక్కడి నుంచే అసలు షో స్టార్ట్ అయింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ మీదకు వచ్చి సునామీ సృష్టించాడు. మొదటి బంతి నుంచే అగ్రెసివ్ గా ఆడాడు. బౌలర్ ఎవరన్నా భయం లేదు. 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు, కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఇది ఐపీఎల్లో అరుదైన రికార్డ్. పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. 6 ఓవర్లలో 74 పరుగులు. ఈ దశలోనే చెన్నై ఓడిపోయింది. వైభవ్ అవుట్ అయిన తర్వాత కూడా టెన్షన్ ఏమీ లేదు. జైస్వాల్ 38, పరాగ్ 14 ఇద్దరు చాలా కూల్ గా మ్యాచ్ ఫినిష్ చేశారు. 12.1 ఓవర్లోనే టార్గెట్ చేజ్ చేశారు. ఇలాంటి మ్యాచ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.